పాత బస్తీలో మెట్రో లైన్ నిర్మాణం 100% పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్లా తాము మాట తప్పబోమన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది, మేం పనులు చేసి చూపిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. బడ్జెట్ పై చర్చలో భాగంగా పాత బస్తీలో మెట్రో రైలు నిర్మాణంపై సభలో డిస్కషన్ జరిగింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో లైన్ పై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్ కు వివరణ ఇచ్చారు సీఎం. పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని ఒరిజినల్ సిటీ అన్నారు. 4 ఏళ్లలో పాత బస్తీలో మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమదన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పాత బస్తీని పట్టించుకోకుండా హైటెక్ సిటీ గచ్చిబౌలిని అభివృద్ధి చేసిందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఎన్నిసార్లు కోరినా పాత బస్తీ అభివృద్ధికి నిధులివ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడం సంతోషమన్నారు. सर ये सही नहीं है. मैं उम्मीद करता हूं कि this will be corrected and immediately all city metro corridor work is going to start. बार बार बोलते रहे कि पुराने शहर में मेट्रो हां ला लेंगे रेल के छुक छुक चलेगी. केटीआर साहब ने असेंबली में कहा था यहीं से, हां अकबर साहब छुक चलेगी. आपके पास ना छुक है ना कुछ है, कुछ भी नहीं है, नहीं चल रही है. मैं मुख्यमंत्री बनते ही ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है. जरूर वो शहर में मेट्रो రైల్ बनाने के लिए నేను వారికి మాట ఇస్తున్నా. ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో థేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసినో ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము. రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులివ్వమని అడిగితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న సీఎం నిధులన్నీ యూపీ, బీహార్, గుజరాత్ కే కేటాయిస్తోందన్నారు. రాష్ట్రానికి నిధులు సాధించడం కోసమే ప్రధానిని పెద్దన్న అని సంబోధించారన్నారు. కేంద్రం నిధులివ్వకపోయినా అభివృద్ధి ఆగదన్నారు సీఎం. ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న, రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ సమానంగా చూడాలి. మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో, మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి. కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని. వాళ్ళు ఇవ్వనంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి ఆగదు. చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఇంటికి ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని దగా చేసిందన్నారు. మేము వచ్చే ఎన్ని నెలలు అవుతుంది అధ్యక్ష? 8 నెలల్లో 4 నెలలు దారిపోతే ఉన్నది 3.5-4 నెలలు అంటే మేము 32,410,000 ఉద్యోగాల్ని వాళ్ళకి నియామక పత్రాలతో సహా ఇచ్చేసాం. కేవలం 4 నెలల్లో దాదాపు 60 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలల్లో అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాము. గత ప్రభుత్వం చేసిన తప్పులు కాంగ్రెస్ సర్కార్ చేయదని భావిస్తున్నానన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.